హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను కోరాపుట్ రథయాత్ర చూడడానికి అయితే వెళ్తున్నాను. ప్రస్తుతం అయితే నేను ఇదిగో మా ఊరు జంక్షన్లో ఉన్నాను. ఇదే మా ఊరు జంక్షను. ఇటు వచ్చేసి అరకు, ఇటేమో ఒడిశా వెళ్ళొచ్చు అనమాట మనము. నేను మా అక్క ఇంట్లో ఉన్నాను. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎండపల్లి వలస నుంచి ట్రైన్లో వెళ్తాము. ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరాము. ఇప్పుడు మా అక్క కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి బయలుదేరిపోయాము మేము. ఇది వెళ్ళిపోదాం అక్క. ట్రైన్ టికెట్ అయితే తీసుకున్నాం, అరకు టు కోరాపుట్. ఇప్పుడైతే మేము ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాం. దగ్గరలో ఉంది ట్రైన్. కిరండాల్ ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడు వస్తుంది. ఇదిగో మేమైతే ఇప్పుడు ట్రైన్ ఎక్కేసి వెళ్తున్నాము. మామిడి దగ్గర కష్టపడుతున్నాడండి. 10 నిమిషాల నుంచి అదే పనిలో ఉన్నాడు, కానీ అవి ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు. కొంచెం నూనె పోయాలనుకుంటా, బట్ మా దగ్గర నూనె లేదు. చూడండి మరకు అందాలు. ఈ అమ్మాయి చూడండి, ఇంట్లో రెడీ అవ్వకుండా ఇక్కడ వచ్చి రెడీ అవుతుంది. మేమైతే ఇంట్లో నుంచే రెడీ అయ్యి వస్తామండి. ఈ అమ్మాయి చాలా లేట్గా అమ్మర్స్ అనమాట. ఈ స్టేషన్ వచ్చేసి మా అక్కోలూరు, ఇది తర్లిపుట్టు. పెద్దనాన్న రైల్వే జాబ్ ఉండడం వల్ల షిఫ్ట్ అయిపోయారు అనమాట మా అక్కోళ్ళు. స్టేషన్ ఇదైతే
ఇప్పుడైతే మేము కొరాపూర్ స్టేషన్కి వస్తాము. Kirantur Visakhapatnam passenger standing on platform number 1. Passenger బయట ఉన్నాం. ఇదిగో స్టేషన్ చూడండి, చాలా బాగుంది. ఇదిగో ఇక్కడైతే మన ఇండియా ఫ్లాగ్ ఉంది చూడండి, చాలా పెద్దది. ఇది వచ్చేసి కొరాపూర్ స్టేషన్ బయట మొత్తం ఇది గ్లాసెస్ వేస్తున్నారు చూడండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్. ఇది మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. అది మా అక్క వాళ్ళు అయితే ముందు నడుస్తున్నారు, నేను వెనకాల నడుస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక 1 km నడవాలి గుడికి. చాలాసేపు పడుతుంది అనుకుంటాను నేను, ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. దేవుడి దగ్గర వెళ్ళాలంటే చాలా కష్టం ఇక్కడ. సెట్ కదా ఇది, సెట్టు 50. ఇక్కడైతే రథాలు రెడీగా చేస్తున్నారు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. జనాలు అయితే చాలామంది అయితే వస్తున్నారు. ఇటు సైడ్ అయితే గుడికి వెళ్ళే రూట్ ఇటు ఉందన్నమాట. మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చాం చూడండి. ఇదైతే మనకు ఎంట్రన్స్. ఇది ఇలా వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసి హోటల్ రూమ్స్. ఇవన్నీ ఇలా ఉన్నవన్నీ హోటల్ రూమ్స్. అవతలు కూడా ఉన్నాయి. ఇటువైపు చూడండి, ఇదిగో ఇవి మొత్తము ఉండడానికి హోటల్స్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ చూడండి ఇది ఎంత బాగుందో. ఇది ఒకప్పుడు ఇక్కడ నాగపాము ఉండేది అంట చూడండి. ఇదైతే క్లోజ్ చేస్తారు. మనం అతి దగ్గరలో ఉన్నాము గుడి దగ్గర వెళ్ళడానికి. ఇటు అయితే షాపులు ఉన్నాయి ఇక్కడ. ఇటు నుంచి రోడ్ అయితే ఇటు ఉంది. ఇటు సైడ్ వచ్చేసి మెట్ల దారి. ఇది బళ్ళు వస్తాయి ఇలా.
ఫైనలీ మనమైతే జగన్నాథ టెంపుల్ దగ్గర వస్తాం. ఇదిగో ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నారు గుడి. చూడండి, మీకు గుడి మొత్తం చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడైతే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దేవుడు ఉన్నారనమాట. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పేరు ఇక్కడ. చిన్న గుడి ఉంది చూడండి. ఇక్కడైతే వినాయకుడు విగ్రహం ఉంది. ఇదిగా చాలా బాగుంది చూడండి. ఇటు వచ్చేసి వ్యూ చూడండి గుడి. ఇదిగా చాలా బాగుంది కదా గుడి. చూడండి మనకు గుడి చుట్టూ ఇక్కడైతే చాలా విగ్రహాలు ఉన్నాయి. చూడండి ఎంత హైట్ ఉందో ఇది గుడి అయితే. ఇతల సైడ్ చూడండి డిజైన్ ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి మనకు ఆంజనేయ స్వామి గుడి ఉంది. మా అక్కలు అయితే దర్శనం చేసుకుంటున్నారు. చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చున్నారు. ఇదిగా వచ్చేసి డైనింగ్ ప్లేస్ ఉంది చూడండి. ఈ మొత్తం అయితే లైట్ లేదు, చీకటిగా ఉంది, అది కనిపించదు. చూడండి ఇక్కడైతే శివలింగం ఉంది. ఎంత పెద్దగా ఉందో శివలింగము. ఇక్కడ లైట్ లేదు కానీ పైనుంచి వచ్చే వెలుతురు వల్ల చూడండి ఎలా కనిపిస్తున్నాయి దేవుళ్ళు.
ఇది మొత్తం అయితే చాలా చీకటిగా ఉంది. ఇక్కడ యాక్చువల్ కరెంట్ లేదు కానీ దీనివల్ల అయితే లైటింగ్ వస్తుంది కిందకి. మళ్ళీ ఇవంతా వచ్చేసి దేవుళ్ళు ఇవన్నీ. ఇటువైపు వచ్చేసి డైనింగ్ హాల్, అందరు ఇక్కడే భోజనాలు అవి చేస్తారు. పాసలు కూడా ఇస్తారు చూడండి. ఇక్కడ అదైతే లేడీస్ కౌంటర్, అదే జెంట్స్ కౌంటర్ ఫ్రీగా ఇస్తారు ఇక్కడ. అందులో ఈరోజు రథయాత్ర కాబట్టి చాలా ఎక్కువ మంది వచ్చారు చూడండి, జనాలు, భక్తులు అందరూ. మా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ ప్రసాదం తీసుకోవడానికి అయితే వచ్చాము. అయితే ప్రసాదం ఇస్తున్నారు. ఒక పొట్లం వచ్చేసి 20 రూపీస్. అక్క ఏడు తీసుకుంటున్నావు అక్క? ఏడు తీసుకుంటున్నారు? ఏటున్నాయి ఇంకా? తీసుకోండి తీసుకోండి. అయితే షాపులు ఉన్నాయి, మేము కొనడానికి వెళ్తున్నాము. చాలా బాగున్నాయి ఇక్కడ మొత్తం. వచ్చేసి తాళ్ళు. రథయాత్ర చూడటానికి అయితే వచ్చాము. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. అసలు ప్లేస్ లేదు. ଆମ ପାଖରେ କୌଣସି ପୋଲିସ ପର୍ସନାଲ ନାହାନ୍ତି। ଆମ ପାଖରେ କୌଣସି ପୋଲିସ ପର୍ସନାଲ ନାହାନ୍ତି, ଆସନ୍ତୁ। ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి నచ్చినట్లయితే. ఓకే ఫ్రెండ్స్.